కావాలని తప్పుడు కేసు పెట్టి ఆ పట్టణంలో ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పాటు చేశారు. కలెక్టర్ వెళ్ళాడు, ఎస్పీ వెళ్ళాడు, అందరూ పిల్లల్ని ఎంక్వైరీ చేశారు. వాస్తవాలు ఏమీ లేవని చెప్పి తేలింది. ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. ఈ ముఖ్యమంత్రి ఎవరైతే అక్కడ రక్తం అనబడేదాన్ని మన రెడ్ ఆక్సైడ్ ఉంటే, రెడ్ ఆక్సైడ్ అంటే మీకు అందరికీ బాగా తెలుసు, 10 ఏళ్లలోనే ఇళ్లన్నీ కట్టారు. ఎక్కడన్నా ఫ్లోరింగ్ వేస్తే రెడ్ ఆక్సైడ్ ఉపయోగిస్తారు జాయింట్ల కోసం. అలాంటి కొత్త ఇంటికి రెడ్ ఆక్సైడ్ అక్కడ ఉంటే దాన్ని రక్తంగా సృష్టించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు, ఇది రెడ్ ఆక్సైడ్ తప్ప రక్తం కాదు, ఇక్కడ ఏ నేరం జరగలేదని. ఈ ముఖ్యమంత్రి కేరళకు సిబిసిఐడి పంపించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ప్రలోభాలు పెట్టి వాళ్ళ దగ్గర తప్పుడు సాక్షులు తీసుకొని ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. మేము ఆందోళన చేశాం. ఈ రోజు ఆయన ఊర్లో ఉంటే మధ్యాహ్నం పోయి ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎమ్మెల్యేలు పనిచేస్తా ఉంటే, ప్రజల కోసం పోరాడుతూ ఉంటే మనల్ని అరెస్టులు చేసి ఈ ముఖ్యమంత్రి అణచివేసే ధోరణి అవలంబిస్తున్నాడు. నేను మీ ద్వారా ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా ఎమ్మెల్యేలు బెదిరించో, ప్రలోభాలు పెట్టో, డబ్బులు చూపించో, లేకుంటే జైలుకు పంపించో మీరు రాజకీయాలు చేయాలంటే మీ ఆటలు సాగవు, జాగ్రత్తగా ఉండమని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీలో కూడా చైతన్యం రావాలి. తప్పుడు కేసులు పెట్టి ఎమ్మెల్యేల్ని, ప్రతిపక్ష నాయకుల్ని వేధింపు చర్యలకు గురి చేసి ఈయన రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు. ఈయన ఆటలు సాగవు. పోరాడతాం మీకోసం, పేదవాళ్ళ కోసం, అవసరమైతే ప్రాణత్యాగాలు చేయడానికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నాం తప్ప బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు. తమ్ముళ్ళు, నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలు ఇక్కడున్నారు. మీ వల్లనే పార్టీ ఈరోజు ఉంది. మొన్న 92 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ యొక్క అగత్యాలు ఎదుర్కొన్న మా తమ్ముళ్ళు తప్ప, ఈ కార్యకర్తలు తప్ప ఇంకొకరు కాదు. అలాంటి కార్యకర్తలకి నేను ఎప్పుడూ రుణపడున్నాను. ఈరోజు ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు సమైక్యంగా మనం పోరాడాలి, ప్రతిఘటించాలి. అవసరమైతే ఈ ముఖ్యమంత్రి చేసే అరాచక చర్యల్ని ఎండగట్టాలి. అందుకని రేపు రాష్ట్రం మొత్తం టీవీ రామారావు యొక్క అరెస్టుకు నిరసనగా ఎక్కడికక్కడ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేపట్టవలసిందిగా నేను ఒక్కసారి పిలిపిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. 84లో ఎన్టీ రామారావు గారిని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వాన్ని కూలగొట్టారు. తిరిగి ఇక్కడ ఉండే కార్యకర్తలు, ఈ ప్రజానీకమే ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఇంకో పక్కన ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇప్పించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ భయపడలేదు. కానీ ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, చిన్న చిన్న పార్టీలు కొన్ని కొత్తగా వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ని వాళ్ళు కూడా డివైడ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప ఇంకోటి కాదు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 36.6%, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చింది 63.4%. అంటే 2 భాగాలు కాంగ్రెస్ పార్టీకి 2 వ్యతిరేకంగా ఉంటే 1 ఓటుతో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇప్పుడు దౌర్జన్యాలు చేయాలనుకుంటున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఈ చిన్న పార్టీల వల్ల ఒరిగేది ఏమీ లేదు, జరిగేది కూడా ఏమీ లేదు. మీరందరూ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి, సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ అరాచకాలను అడ్డుకోవడం, దౌర్జన్యాలను ఎదుర్కోవడం, ఎక్కడికెక్కడ వాళ్ళు తీసుకొచ్చే ఒత్తుల్ని ఎదుర్కొని పేదవాళ్ళకు అండగా నిలబడతాం, మీకు న్యాయం చేపిస్తాం. అందుకని నేను మిమ్మల్ని కోరేది, ఈరోజు చిన్న చిన్న పార్టీలకు ఓటేసిన దానివల్ల మనం నష్టపోతాం. తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం.
నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇక్కడ ఎక్కువ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు, చాలా మంది సెటిలర్స్ ఉన్నారు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఇక్కడ ఉపాధి అవకాశాలు వచ్చాయి. మీరందరూ కూడా వచ్చారు. మీ హక్కులు కాపాడుతాం, మిమ్మల్ని అన్ని రంగాలలో పైకి తీసుకొస్తాం. అదే మాదిరిగా భవిష్యత్తులో కూడా మీకు మెరుగైన భవిష్యత్తు ఉండడానికి ఎలాంటి మెరుగైన సౌకర్యాలు రావాలో అవి చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరికీ హామీ ఇస్తున్నాను. అందుకని